తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. బాగోదు అంటే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో లేకోకుండా చట్టాలను వక్రీకరించి తమ చేతుల్లోకి తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఏ మాత్రం గమనించినా కూడా సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైపోయే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉన్నది. కేవలం పూర్తిగా పరిపాలన విఫలమైపోయి ఇంకా దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా సందర్భాల్లో చేస్తున్నారు. ఇంక దీని గురించి చెప్పాలి మీరు. దా కోవలోకి చెందిందే, అలాంటి కేసుల్లోకి చెందిందే లిక్కర్ కేసు. అసలు ఈ లిక్కర్ కేసు ఏంటో ఎవరికి అర్థం కాల. అబద్ధాల పునాదుల మీద ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ లిక్కర్ కేసు ఎంత విచిత్రమైందంటే పుష్పక విమానం లాంటిది. ఎంతమందినైనా ముద్దాయిలుగా పెట్టండి, ఇంకిద్దరు ఖాళీ ఉంటుంది, ఒకలో ఖాళీ ఉంటుంది. వరుసనే పెట్టుకుంటూ పోవటమే. ఎవడు దొరికితే వాడిని లోపలేసే కార్యక్రమాలు ఈ లిక్కర్ కేసులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. 2024 సెప్టెంబర్లో ఈ వ్యవహారాన్ని ప్రారంభించారు. కేసు పెట్టడం, ఆధారాలు సేకరించడం. దీనికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేదాన్ని ఒకదాన్ని వేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపున అరెస్టులు చేస్తున్నారు, ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. నిన్న చూసాం, మన సునీల్ జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, సమీప బంధువు, ఆయన ఇళ్లలో సోదాలు చేశారు, ఆఫీసులో సోదాలు చేశారు. అక్కడ హార్డ్ డిస్కులు దొరికాయంట. దొరకవా మరి? కంప్యూటర్లు దొరికాయంట, కీలకమైన ఆధారాలు దొరికాయంట. ప్రతి కేసులో ఇదే. సిట్టు విచారణ చేయటమో, సిట్టు యొక్క దాడులు జరిగితే విచారించటమో, లేకపోతే సోదాలు చేయటంలోనే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి. ఒక పెద్ద స్టంటు, ఒక కథ, ఒక కల్పితమైన కథ నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు అందరూ చూశారు కూడా. కేసిరెడ్డి వ్యవహారంలో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు. ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడివి, ఏమిటి అని కోర్టు ద్వారా పిటిషన్ పెట్టి అడిగితే తెల్లముఖం వేశారు. ఎక్కడో చెప్పలేనటువంటి పరిస్థితి. అంత కట్టుకథ అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అంతేకాదు, మీరు రాష్ట్ర ప్రజానీకం కానీ, మేధావులు కానీ, న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం. అదేంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. ఫైల్ చేశారు, అన్ని తప్పులు దడకే. జడ్జి గారు ఇది ఏమిటి, దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి లేదు. ఈ నోట్లు ఎక్కడి అంటే తిరిగి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించడంలో మాత్రం పూర్తిగా సిట్టు విఫలమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో, ట్రాన్స్పోర్ట్ కేసులో అంట, అంబటి రాంబాబు, ఆ నాగేశ్వరరావు గారి అబ్బాయి, లేకపోతే ఆ విజయేందర్ రెడ్డి, కేతిరెడ్డి వర్షం రాసేస్తున్నారు. ఎవడ మీద కోపం ఉంటే, ఎవడ ప్రెస్లో మాట్లాడితే వాడికి వీళ్ళు లంగర్ తిప్పేస్తున్నారు. పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసింది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం. ఏది నాకు అర్థం కాల. ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది, లేదా దానిలో ముద్దాయిల దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది, ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది, ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు. చివరికి ఎలాంటి చేస్తున్నారంటే, మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్లు పెట్టుకుంటామే, వాళ్ళని కూడా పిలుస్తున్నారు. లేదా డ్రైవర్ని, వాళ్ళని కూడా పిలుస్తున్నారు, పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిట్టు యొక్క విచారణ. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణలు చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎరువులు లేవు. ఇవాళ ఎరువులు లేక గందరగోళ పడుతుంటే రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కనపడితే అసలు మీరు మాకు ఎరువులు సప్లై చేయలేకపోతున్నారు, రైతులు తిరగబడతా ఉంటే మధ్యలో తీసుకొచ్చి
ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తారు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒకటి ఆంధ్రజ్యోతి, రెండు ఈనాడు. ఫ్రంట్ పేజీలు రాసేస్తారు. ఏయో దొరికాయి, ఏదో గందరగోళం అయిపోయింది, కీలకమైన ఆధారాలు దొరికాయి, డబ్బులు దొరికాయి, గాడిద గుడ్డు దొరికాయి, ఇవన్నీ కథలు రాస్తారు. ఈ కథల ప్రకారం వాళ్ళు ఛార్జ్షీట్ పడేస్తారంటే ఛార్జ్షీట్ పడే విధానంలో ఈ కథలు ఏమి ఉండలేదు. ఒక లోపభూయిష్టమైనటువంటి కేసుగా తయారైంది. ఇది అద్భుతమైన ఒక కల్పిత కథ అని చెప్పడానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా